హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీవి టెక్ టాక్స్. ఈరోజు యాప్ ఇన్వెంటర్ను ఉపయోగించి మరొక కొత్త యాప్ని మనం తయారు చేస్తాం. అందుకోసం న్యూ ప్రాజెక్ట్ క్లిక్ చేస్తున్నాను. అయితే ఈరోజు తయారు చేయాలనుకున్నటువంటి యాప్ ఏంటంటే, మనం ఏదైనా ఒక ప్రశ్న అడిగినప్పుడు, వాయిస్ ద్వారా ప్రశ్న అడిగినప్పుడు దానికి సమాధానాన్ని మళ్ళీ వాయిస్ ద్వారా ఇచ్చే విధంగా, అంటే టెక్స్ట్ మరియు వాయిస్ రెండింటి ద్వారా సమాధానం ఇచ్చే విధంగా ఒక యాప్ని తయారు చేస్తాం. అంటే ఇది ఒక చాట్ బాట్ లాగా అనుకోవచ్చు, లేదా మనకు ఆన్సర్ ఇచ్చేటువంటి రోబోలాగా చెప్పుకోవచ్చు. దీని పేరు వచ్చేసి మనం ఏదైనా టెల్మీ అని యాప్ పెడుతున్నాను. యాప్ నేమ్ ఇస్తాను టెల్మీ. ఈ విధంగా ఫస్ట్ న్యూ ప్రాజెక్ట్లో టెల్మీ అనేటువంటి యాప్ని నేను ఇక్కడ క్రియేట్ చేశాను. ఇక్కడ వచ్చేసి పేరు కూడా ఇక్కడ మారుద్దాం, టెల్మీ అని. అయితే యాప్లో మనం కావాలనుకునేవి ఏంటంటే, ఒకటి, మనం ఏదైనా ఒక ప్రశ్న అడిగినప్పుడు వాయిస్ ద్వారా, అది కూడా టైప్ చేయడం కాకుండా వాయిస్ ద్వారా మనం ఒక ప్రశ్న అడిగితే ఆ ప్రశ్న తీసుకొని దానికి సమాధానాన్ని మళ్ళీ మనకు టెక్స్ట్ మరియు వాయిస్ రెండింటి ద్వారా ఇవ్వాలి. ముందుగా మనం ఇక్కడ క్రియేట్ చేసుకున్నటువంటి యాప్ని మనం కనెక్ట్ చేద్దాం. నేను ఇక్కడ పక్కన కనిపిస్తున్నటువంటి మొబైల్ స్క్రీన్ చూడండి, ఇది కనెక్ట్ చేస్తున్నాను. ఏఐ కంపెనీతో కనెక్ట్ చేస్తున్నాను. ఇది మనం ఫస్ట్ పార్ట్లో చెప్పుకున్నాం. ఏఐ కంపెనీతో మనం ఏ విధంగా కనెక్ట్ చేయాలనేటువంటి విషయాన్ని మనం ఫస్ట్ పార్ట్లోనే చెప్పుకున్నాం. చూడండి, ఈ విధంగా కనెక్ట్ అయింది యాప్. ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి, ఈ విధంగా కనెక్ట్ అయింది మన యాప్. ఇప్పుడు ముందుగా మనం ఒక లేఅవుట్ తీసుకుందాం. అంటే మనం ఎప్పుడైనా కాంపోనెంట్స్ను లేఅవుట్స్లో పెడితే సులభంగా మనం వాడుకోవడానికి ఉంటుంది. ఇప్పుడు లేఅవుట్స్లో మనకి ఏం కావాలంటే, ఒక రికార్డింగ్ బటన్, అంటే మనం ఆ బటన్ ప్రెస్ చేసి మాట్లాడినప్పుడు అది రికార్డ్ చేసుకుంటుంది. రికార్డ్ చేసుకొని దానికి ఆన్సర్ని వెతకాలి. ఫస్ట్ మనం రికార్డ్ చేయడానికి చేద్దాం. దానికి ఒక లేఅవుట్ని, నేను హారిజాంటల్ అరేంజ్మెంట్ లేఅవుట్ని తీసుకుంటున్నాను. దీన్ని మనం విడ్త్ వచ్చేసి ఫిల్ పేరెంట్ తీసుకుంటాను చూడండి ఈ విధంగా. తర్వాత అలైన్మెంట్ వచ్చి సెంటర్ తీసుకుంటాను. ఇప్పుడు ఇందులో వాయిస్ రికార్డ్ చేయడానికి ఒక బటన్ ఇక్కడ ఇద్దాం. అదేవిధంగా రికార్డ్ చేసినటువంటి వాయిస్ని ముందుగా మనం ఇక్కడ డిస్ప్లే చేద్దాం. అది ఏం తీసుకుంది అనేటువంటి చూపించడానికి, జస్ట్ టెస్టింగ్ కోసమే. అందుకోసం మనం లేబుల్ తీసుకొని దీన్ని కూడా మనం ఏం చేయాలి, సపరేట్ ఇంకొక లేఅవుట్ ఇద్దాం. కింద హారిజాంటల్ లేఅవుట్ ఇంకొకటి ఇచ్చి దీన్ని కూడా విడ్త్ ఫిల్ పేరెంట్ అని తీసుకొని ఈ లేబుల్ని ఇందులో ఇస్తున్నాను చూడండి. ప్రజెంట్ అయితే మనం ఇచ్చిన ప్రశ్న డిస్ప్లే చేసేలాగా ఇద్దాం. ఆ తర్వాత ఆన్సర్ వచ్చేలాగా కూడా చేద్దాం. చూడండి, ఇక్కడ ఒక లేఅవుట్ పైన ఒకటి యాడ్ చేశాను, కింద ఒకటి యాడ్ చేశాను. పైన దాంట్లో ఇంకా బ్లాంక్గా ఉంది, కింద దాంట్లో ఒక లేబుల్ని ఇచ్చాను. లేబుల్ పేరు వచ్చి మనం టెక్స్ట్ క్యూఏ అని పెట్టాను, క్వశ్చన్ ఆన్సర్. దీనికి ఇక్కడ టెక్స్ట్ ఇది జస్ట్ ఇప్పటివరకు అయితే వెల్కమ్ అని పెడతాను. ఇప్పుడు ఏం లేకుండా, ఖాళీగా లేకుండా. ఇది ఒక లేఅవుట్ కింద ఉన్నటువంటిది. దీన్ని మనం ఏం చేద్దామంటే, హైట్ వచ్చేసి ఫిల్ పేరెంట్ అందామంటే కింది వరకు వచ్చేలాగా. ఈ విధంగా 2 లేఅవుట్లు ఇచ్చాం. కలర్ మనకి ఇక్కడ డిఫరెన్స్ లేదు కాబట్టి వైటే కనిపిస్తుంది. యాక్చువల్గా ఇప్పుడు ఈ లేఅవుట్కి మనం కలర్ ఇస్తేనే, ఏదైనా ఒక కలర్ డిఫాల్ట్ కాకుండా కలర్ ఇస్తే అప్పుడు మనకు ఆ లేఅవుట్ అక్కడ కనిపిస్తుంది చూడండి, పైన వచ్చేసింది. ఈ విధంగా 2 లేఅవుట్స్ వచ్చాయి. ఇప్పుడు దీనికి కొంచెం లైట్గా వేద్దాం. ఇప్పుడు మనకు డిఫరెన్స్ కనిపిస్తుంది. ఈ విధంగా టెక్స్ట్కి వచ్చేసి మనం వైట్ కలర్ ఇద్దాం. ఇది బేసిక్ లేఅవుట్స్ అనేటువంటిది. ఇప్పుడు ఇందులో మనం ఒక బటన్ యాడ్ చేయాలి. బటన్ అంటే ఇప్పుడు మనకు రికార్డ్ చేయడానికి, వాయిస్ రికార్డ్ చేయడానికి ఒక బటన్ యాడ్ చేయాలి. నేను ఇక్కడ ఒక బటన్ యాడ్ చేస్తున్నాను. బటన్ పైన మనం క్వశ్చన్ మార్క్ పెడదాం. ప్రెజెంట్ అయితే ఇప్పుడు జస్ట్ క్వశ్చన్ మార్క్ పెట్టాను. బటన్ షేప్ కూడా వచ్చేసి రౌండ్గా ఇస్తాను చూడండి, ఓవల్ షేప్ ఇచ్చాను. ఈ బటన్ కలర్ కూడా మనం ఇవ్వచ్చు. అంటే ఇది క్లిక్ చేసి మనం ప్రశ్న అడుగుతాం. అది క్లిక్ చేసి మనం ప్రశ్న అడగడానికి ఒక బటన్ ఇచ్చాను. అయితే ఇప్పుడు ఇది క్లిక్ చేసిన తర్వాత ప్రశ్న అడగాలి అని అంటే, మనం దాన్ని రికార్డ్ చేయాలి అని అంటే, దానికి సంబంధించి మనం ఖచ్చితంగా ఇంకొక కాంపోనెంట్ మనం వాడాల్సి వస్తుంది. అంటే డైరెక్ట్గా మనకు అది ప్రెస్ చేయగానే వెంటనే మనకు
ఏం వర్క్ అనేటువంటి జరగదు. ఎందుకంటే ఇది సింపుల్ బటన్. ఇక్కడ బటన్కి సంబంధించి మనం ఫంక్షనాలిటీ యాడ్ చేయాలంటే ఏం చేయాలి అనేటువంటిది మనం ఇక్కడ వేరే కాంపోనెంట్స్ ఏం యాడ్ చేయలేదు. అంటే వాయిస్ని రికార్డ్ చేయడానికి కోసం కూడా మనకు ఒక కాంపోనెంట్ ఉంటుంది. ఇది మనం ఫిక్స్డ్ లెంత్ పెట్టుకుందాం. ఫిక్స్డ్ హైట్ 60, విడ్త్ కూడా 60 అని ఇస్తున్నాను. కొంచెం నీట్గా రౌండ్గా వచ్చేస్తుంది. ఈ విధంగా రౌండ్గా వచ్చింది చూడండి. ఫాంట్ సైజ్ వచ్చేసి 20. ఇప్పుడు ఏదైనా వాయిస్ని మనం రికార్డ్ చేయాలనుకున్నప్పుడు, అంటే మనం మాట్లాడినటువంటి మాటలని అది రికగ్నైజ్ చేయాలంటే మనకి ఇందులో చూడండి, టూల్స్లో ఇందులో మీడియాలో చూస్తే మనకు మనం మాట్లాడినటువంటి మాటల్ని రికగ్నైజ్ చేయాలి కాబట్టి ఇక్కడ స్పీచ్ రికగ్నైజర్ అని చూడండి. స్పీచ్ రికగ్నైజర్ దీన్ని యాడ్ చేస్తాం మనం. ఇది కూడా ఇన్విజిబుల్ కాంపోనెంట్ కాబట్టి స్క్రీన్ పైన కనిపించదు, జస్ట్ మనకి ఇక్కడ యాడ్ అవుతుంది. స్పీచ్ రికగ్నైజర్ అంటే ఎప్పుడైతే మనం ఈ రెడ్ బటన్ క్లిక్ చేస్తామో, క్లిక్ చేసినప్పుడు స్పీచ్ రికగ్నైజర్ అనేటువంటిది మనం మాట్లాడినటువంటి మాటల్ని గుర్తించి దాన్ని టెక్స్ట్గా మార్చాలి. ఇది మన ఫస్ట్ టార్గెట్. ఫస్ట్ మనం చేసి చూద్దాం. ఇది దానికి బ్లాక్ కోడింగ్ ఇచ్చేద్దాం. బ్లాక్స్లోకి వెళ్తే మన బటన్ ఏది ఫస్ట్ బటన్ కదా, బటన్కి ఒక నేమ్ ఇద్దాం. బటన్ కూడా మనం ఈ బటన్కి మనం స్టార్ట్ అని ఇద్దాం. BTN స్టార్ట్ మనకి ఈజీగా ఉంటుంది కాబట్టి ఇక్కడ బటన్ స్టార్ట్ క్లిక్ చేసినప్పుడు ఏం జరగాలి అనుకున్నాం, స్పీచ్ రికగ్నైజర్ మనం మాట్లాడేటువంటి టెక్స్ట్ని తీసుకోవాలి, మాట్లాడేటువంటి మాటల్ని తీసుకొని టెక్స్ట్గా మార్చాలి. అయితే స్పీచ్ రికగ్నైజర్కి వచ్చేసి మనకి ఏమేమి ఉన్నాయి చూడండి. ఇక్కడ దీంట్లో ఫంక్షన్స్ మనకు కాల్ స్పీచ్ రికగ్నైజర్, గెట్ టెక్స్ట్ ఉంది, స్టాప్ ఉంది. అంటే అది గెట్ టెక్స్ట్ అంటే మనం మాట్లాడినటువంటి మాటల్ని టెక్స్ట్గా తీసుకోవడం కోసం ఇది గెట్ టెక్స్ట్ అనేటువంటిది. అయితే దీనికంటే ముందు మనం ఏం చేయాల్సి ఉంటుంది అంటే స్పీచ్ రికగ్నైజర్కి ఏ భాష అనేటువంటిది మనం చెప్పాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ చూడండి, సెట్ స్పీచ్ రికగ్నైజర్ లాంగ్వేజ్ టు అనేటువంటిది మనం లాంగ్వేజ్ని సెట్ చేయాల్సి ఉంటుంది. ఈ లాంగ్వేజ్ సెట్ చేసిన తర్వాత మనం చెప్తే అది ఆ భాషలో అది తీసుకుంటుంది. కాబట్టి ఫస్ట్ మనం ఏం చేస్తామంటే సెట్ స్పీచ్ రికగ్నైజర్ లాంగ్వేజ్ టు అనేటువంటి తీసుకొని దీన్ని సింపుల్గా మనం ఇంగ్లీష్కి వచ్చేసి టెక్స్ట్ ఇక్కడ మనం యాడ్ చేస్తాం. ఈఎన్ ఇంగ్లీష్కి ఈఎన్ అని, తెలుగుకు టీఈ అని, హిందీకి హెచ్ఐ అని, ఈ విధంగా ఉంటాయి. అంటే మనం ఇప్పుడు మాట్లాడినప్పుడు ఈ స్పీచ్ రికగ్నైజర్ మనం మాట్లాడే మాటలు ఇంగ్లీష్గా అనుకొని అది రికగ్నైజ్ చేస్తుంది. ఇప్పుడు ఫస్ట్ దాని లాంగ్వేజ్ సెట్ చేసాం. తర్వాత నెక్స్ట్ ఇందులోకి వెళ్ళి నెక్స్ట్ ఏం చేస్తామంటే గెట్ టెక్స్ట్ అనేటువంటిది, స్పీచ్ రికగ్నైజర్ గెట్ టెక్స్ట్ అనేది తీసుకుందాం. ఇంతవరకు చూద్దాం ఒకసారి ఏం జరుగుతుందో. ఒకసారి యాప్లో రన్ చేసి చూస్తున్నాను చూడండి. ఫస్ట్ నేను ఇది క్లిక్ చేస్తాను. చూడండి, ఈ విధంగా మనకు మన వాయిస్ని, మన స్పీచ్ని రికగ్నైజ్ చేయడానికి గూగుల్కి సంబంధించినటువంటి స్పీచ్ రికగ్నైజర్ ఓపెన్ అయింది. చూసారా, అంటే ఇది వర్క్ అవుతుంది. స్పీచ్ రికగ్నైజర్ గెట్ టెక్స్ట్ అనేది వర్క్ అవుతుంది. అయితే గెట్ టెక్స్ట్ అని అంటే అది టెక్స్ట్ మనం మాట్లాడిన మాటల్ని టెక్స్ట్గా మారుస్తుంది. మార్చిన తర్వాత మరి ఎక్కడ వస్తున్నాయి అవి, ఎక్కడన్నా ఒక దగ్గర ఇచ్చి చూద్దాం మనం. ఇప్పుడు ఆల్రెడీ టెక్స్ట్ క్వశ్చన్ ఆన్సర్ అనేటువంటి ఒక లేబుల్ మనం ఇచ్చాం కదా, అందులో వచ్చేలాగా చేద్దాం. దానికోసం ఎలా చేయాలంటే లేబుల్లో టెక్స్ట్ అంటే మనం మాట్లాడింది కరెక్ట్ వస్తుందా లేదా అక్కడ చూడడానికి సెట్ క్వశ్చన్ ఆన్సర్ లేబుల్ టెక్స్ట్ని దేంతో మనం సెట్ చేయాలి, స్పీచ్ రికగ్నైజర్ ఏదైతే టెక్స్ట్ మనకి ఇస్తుందో దాంతో మనం సెట్ చేయాలి. అయితే ఇది డైరెక్ట్గా ఇక్కడ రాదు, ఎందుకంటే ఒకసారి మనం రికార్డ్ చేసిన తర్వాత నెక్స్ట్ మరొక ఈవెంట్, దానికి సంబంధించినటువంటి ఈవెంట్ ఉంటుంది. ఏంటంటే ఆఫ్టర్ గెట్టింగ్ టెక్స్ట్, అంటే ఫస్ట్ స్టార్ట్ చేసిన తర్వాత గెట్ టెక్స్ట్ అనేటువంటి ఫంక్షన్ మనం రన్ చేసిన తర్వాత దాన్ని తీసుకున్న తర్వాత మనం అప్పుడు ఏం చేయాలి, ఈ స్పీచ్ రికగ్నైజర్ సంబంధించి ఆఫ్టర్ గెట్టింగ్ టెక్స్ట్ అంటే మనం రికార్డ్ చేసిన తర్వాత, మనం మాట్లాడడం ఆగిపోయిన తర్వాత అప్పుడు ఇది లేబుల్లోకి సెట్ చేస్తున్నాం. ఏం సెట్ చేస్తాం ఇక్కడ, టెక్స్ట్ క్వశ్చన్ ఆన్సర్ టెక్స్ట్ అంటే ఈ లేబుల్లోకి మనం టెక్స్ట్ సెట్ చేస్తున్నాం. ఏం టెక్స్ట్ చేస్తామంటే ఇందులో వచ్చేటువంటి రిజల్ట్ ఏదైతే ఉందో చూడండి, ఈ రిజల్ట్ని ఇక్కడ సెట్ చేస్తాం. ఒకసారి మనం ట్రై చేసి చూద్దాం యాప్లో. హాయ్, వెల్కమ్. చూడండి, మనం మాట్లాడిన మాటలు ఇక్కడ లేబుల్లో వచ్చేసినాయి. అంటే మనం మాట్లాడినటువంటి మాటలను అది కరెక్ట్గా తీసుకుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం వేరే లాంగ్వేజ్ చూద్దాం. మీకు ఇందాక చెప్పాను కదా, తెలుగు ఇచ్చి చూస్తే ఎలా తీసుకుంటూ చూద్దాం. హలో, వెల్కమ్.
హలో స్వాగతం. చూడండి టెక్స్ట్ మనకు తెలుగులో వచ్చింది. నేను హలో అన్నప్పుడు అదే ఇంగ్లీష్ పెడితే ఇక్కడ ఇంగ్లీష్లో వస్తుంది. అంటే అది రికగ్నైజ్ చేయడం ఇంగ్లీష్లో తీసుకుంటుంది. తెలుగు పెడితే తెలుగులో తీసుకుంది. చూడండి హలో స్వాగతం. చూసారా, ఇది ఫస్ట్. అందుకే మనం లాంగ్వేజ్ సెట్ చేసాం, తర్వాత గెట్ టెక్స్ట్ చేసాం. చేసినటువంటి టెక్స్ట్ని మనం ఇక్కడ జస్ట్ ఏమొచ్చిందో చూడడం కోసం ఇక్కడ మనం దాన్ని లేబుల్లోకి మనం పంపించాం. అంటే స్పీచ్ రికగ్నైజర్ని ఉపయోగించాలంటే గెట్ టెక్స్ట్ అనే ఫంక్షన్ని కాల్ చేయాలి. ఇది అయిపోయిన తర్వాత ఆఫ్టర్ గెట్టింగ్ టెక్స్ట్ అనేటువంటి తీసుకోవాలి. ఇప్పుడు మన టార్గెట్ ఏంటి? ఇప్పుడు ఇది మాటలు తీసుకున్న దాన్ని మనం ఏం చేయాలి, దానికి ఆన్సర్ వెతకాలి. అంటే ఇప్పుడు ఒక స్టూడెంట్ ఒక ప్రశ్న అడిగిన దానికి ఆన్సర్ వెతకాలి. కాబట్టి ఇప్పుడు ఈ గెట్ రిజల్ట్ అనే దాన్ని ప్రశ్నని మనం ఏం చేస్తామంటే జస్ట్ ఇక్కడ చూడండి, ఈ ప్రశ్నని ఒక చాట్ బాట్కి పంపించాలి. అంటే ఇక్కడ మనకు ఇందులో డిజైనర్లోకి వెళ్ళిపోతే మనకు చూడండి ఇంకా అడిషనల్గా మనకు ఉన్నటువంటి వాటిలో ఎక్స్పెరిమెంటల్గా చాట్ బాట్ కూడా ఉంది. చాట్ బాట్ అంటే సేమ్ మనకు చాట్ జీపీటీ లాగా పనిచేసేటువంటిది. మనం ఏదైనా ప్రశ్న అడిగితే దానికి జవాబు ఇస్తుంది. ఈ చాట్ బాట్ని మనం ఇందులో యాడ్ చేస్తాం. ఇది ఎక్స్పెరిమెంటల్ ఫీచర్ కాబట్టి దాన్ని మనం ఓన్లీ టెస్టింగ్ కోసమే వాడాలి అని అంటున్నారు. ఒకవేళ ఈ చాట్ బాట్ని మనం వాడాలనుకుంటే చాట్ జీపీటీకి సంబంధించినటువంటి సబ్స్క్రిప్షన్ అనేటువంటి తీసుకొని ఆ ఏపీఐ కీని మనం ఇక్కడ వాడాల్సి ఉంటుంది. అది ఇప్పుడు ప్రెజెంట్ అయితే మనం జస్ట్ టెస్టింగ్ కోసమే కాబట్టి ఇక్కడ చాట్ బాట్ అనేటువంటి దాన్ని ఇక్కడ వాడుతున్నాం. చూడండి స్పీచ్ రికగ్నైజర్, చాట్ బాట్ రెండు వచ్చాయి. ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ చాట్ బాట్లోకి మనం ఇక్కడ వచ్చినటువంటి రిజల్ట్ని పంపిస్తాం. చూడండి చాట్ బాట్తో మాట్లాడాలంటే ఏంటంటే ఒకటి దానితో కన్వర్సేషన్ చేయాలి. కన్వర్సేషన్ మనం ఎట్లా అంటామంటే కాల్ చాట్ బాట్ 1 కన్వర్స్, ఇది తీసుకుంటాం. ఇది తీసుకొని ఇక్కడ డైరెక్ట్గా ఈ రిజల్ట్ అంటే మనకి ఇచ్చినటువంటి మనం మాట్లాడినటువంటి మాటలు ఏదైతుందో అది దానికి పంపిస్తాం. ఇక్కడ వరకు పంపించడం మట్టుకే. పంపించిన తర్వాత మళ్ళీ దాని నుంచి వచ్చేటువంటి రెస్పాన్స్ని తీసుకోవడానికి మనం ఇంకొక ఈవెంట్ తీసుకుంటాం. చూడండి వెన్ చాట్ బాట్ 1 గెట్ రెస్పాన్స్ అంటే ఇక్కడ మనం మాట్లాడిన మాటలు పంపించిన తర్వాత వచ్చే రెస్పాన్స్ని ఏం చేయాలనేటువంటిది. ఇక్కడ ఫస్ట్ మనం ఏం చేద్దామంటే సేమ్ ఇందాక లేబుల్కి ఆ ఆన్సర్ని సెట్ చేద్దాం. ఇక్కడ ఇది తీసేస్తున్నాను. అంటే అదే లేబుల్కి ఇక్కడ వచ్చేటువంటి రెస్పాన్స్ టెక్స్ట్ని పంపిద్దాం. చూడండి ఏమవుతుందో, ఆన్సర్ ఎలా వస్తుందో మనం ఒకసారి ట్రై చేసి చూద్దాం. ఇది ఇంగ్లీష్లో ఉంది కాబట్టి సింపుల్గా ఏదైనా ఒక క్వశ్చన్ నేను అడుగుతాను, మనకు పని చేస్తుందా లేదా తెలుస్తుంది. వాట్ ఈస్ ఫోటోసింథసిస్? ఇప్పుడు క్వశ్చన్ వచ్చింది ఇక్కడ. నెక్స్ట్ మనకు అది ఆన్సర్ కూడా వచ్చింది. చూడండి ఫోటోసింథసిస్ ఈజ్ ఎ ప్రాసెస్ బై విచ్ గ్రీన్ ప్లాంట్స్, ఆల్గే అండ్ సమ్ బ్యాక్టీరియా. ఈ విధంగా మనకు ఆన్సర్ వచ్చేసింది. అంటే ఒక రియల్ చాట్ బాట్ని మనం ఇక్కడ వాయిస్తో చాట్ బాట్ని తయారు చేయగలిగాం. అంటే జస్ట్ ఈ బటన్ ప్రెస్ చేసి మనం ఏదైనా ప్రశ్న అడిగితే దానికి సంబంధించిన ఆన్సర్ ఇక్కడ మనకు వచ్చేస్తుంది. చూడండి చాలా సింపుల్గా మనం ఇక్కడ ఒక యాప్ని తయారు చేయగలిగాం. ఆన్సర్ ఇచ్చేటువంటి యాప్ని మనం ఇక్కడ తయారు చేయగలిగాం. చూడండి ఇప్పుడు సింపుల్ మరొక క్వశ్చన్ అడుగుతాను. చూడండి వాట్ ఈజ్ MIT? చూడండి ఆన్సర్ వచ్చేసింది. అంటే మనం ప్రశ్నకి ఆన్సర్కి ఒకటే తీసుకున్నాం కాబట్టి లేబుల్ ఇక్కడ మనకు అదే లేబుల్ పైన రీప్లేస్ అవుతుంది. ఒకవేళ అలా కాకుండా మనకు అది అలాగే ఉండాలంటే మనం ఇంకొక అడిషనల్ లేబుల్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇదే లేబుల్ని మనం ఇంకో లేబుల్ని మనం ఇక్కడ యాడ్ చేసుకొని చేస్తే సరిపోతుంది. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనకు లేఅవుట్ వచ్చేసి హార్జాంటల్ ఉన్నటువంటి లేఅవుట్ని మనం వర్టికల్గా చేయాల్సి వస్తుంది. ఒకదాని కింద ఒకటి రావాలంటే చూడండి లేఅవుట్లో వర్టికల్ అరేంజ్మెంట్ తీసుకొని దీంట్లోనే వెల్కమ్ ఇచ్చాం, దాని కిందనే ఇంకొకటి అంటే ఇది QA అని ఉంది. ఇప్పుడు దీనికి జస్ట్ మనం Q అని పెడదాం, దీనికి మనం A అని పెడదాం. అంటే అది క్వశ్చన్కి సంబంధించింది, ఆన్సర్కి సంబంధించింది. ఇప్పుడు ఈ వర్టికల్ లేఅవుట్ని కూడా మనం ఏం చేస్తామంటే ఫుల్ విడ్త్ పెడదాం. పేరెంట్ ఈ విధంగా దీని కలర్ కూడా మనం డార్క్ గ్రే చేద్దాం. మనకు టెక్స్ట్ అనిపిస్తుంది. ఇది ఇక్కడ ప్రశ్న వస్తుంది, ఇక్కడ ఆన్సర్ వస్తుంది. కాబట్టి జస్ట్ ఇక్కడ వెల్కమ్ అనేది కూడా నేను తీసేస్తాను. ఇక్కడ 2 టెక్స్ట్ బాక్స్ మనం యాడ్ చేసాం. ఇప్పుడు ఇక్కడ ఒకటి మార్చాల్సింది ఏంటి,
టెక్స్ట్ క్యూలో రిజల్ట్ వస్తుంది, ఇక్కడ టెక్స్ట్ ఆన్సర్లో రిజల్ట్. అంటే ఇక్కడ మనం మాట్లాడింది టెక్స్ట్ క్యూలో వస్తుంది, అది చాట్బాట్కి పంపిస్తుంది, చాట్బాట్ నుంచి వచ్చిన రెస్పాన్స్ని టెక్స్ట్ ఆన్సర్లో వస్తుంది. మళ్ళీ ఒకసారి ట్రై చేసి చూద్దాం మనం ఇది. వాట్ ఈజ్ ఎన్డిఏ? చూడండి ఈ విధంగా ఎన్డిఏకి సంబంధించినటువంటి ఏదో ఒక మనకు సంబంధించినటువంటి ఒక ఆన్సర్ వచ్చింది. వాట్ ఈజ్ డిఎన్ఏ? చూడండి క్వశ్చన్ వచ్చింది పైన, కింద ఆన్సర్ కూడా వస్తుంది. డిఎన్ఏ స్టాండ్స్ ఫర్ డిఆక్సిరైబో న్యూక్లిక్ యాసిడ్ అని. ఈ విధంగా సింపుల్గా స్టూడెంట్స్ ఏదైనా డౌట్ ఉన్నప్పుడు అడగడానికి ఒక సింపుల్ యాప్ని మనం ఇక్కడ తయారు చేసాం. కొంచెం సైజ్ పెంచుతాను, అంటే చాలా చిన్నగా ఉంది కాబట్టి కొంచెం సైజ్ పెంచుతున్నాను. ఇప్పుడు మరొక ప్రశ్న అడిగి చూద్దాం. చూడండి, వాట్ ఈజ్ ఆర్ఎన్ఏ? చూడండి ప్రశ్న వచ్చింది, ఆన్సర్ కూడా వస్తుంది కింద. ఈ విధంగా మనం సింపుల్గా ఒక క్వశ్చన్ టు ఆన్సర్ యాప్ని మనం ఇక్కడ తయారు చేసాం. దీన్ని ఇప్పుడు వచ్చేటువంటి ఆన్సర్ని వాయిస్ కూడా రావాలనుకుంటే మనకి ఇంకొక కాంపోనెంట్ ఉంది, అది వచ్చేసి మీడియాలో మనకు టెక్స్ట్ స్పీచ్ కాంపోనెంట్. చూడండి టెక్స్ట్ స్పీచ్ అంటే వచ్చిన ఆన్సర్ని దానికి కూడా పంపిస్తాం, మనం టెక్స్ట్ స్పీచ్ ఇంజన్కి పంపిస్తాం. చూడండి ఇక్కడ ఆన్సర్ వచ్చింది, ఆన్సర్ వచ్చిన తర్వాత ఒకటి లేబుల్లో ఆన్సర్లో సెట్ చేసాం, ఇక్కడే మనం టెక్స్ట్ స్పీచ్ కూడా పంపిస్తాం. ఇక్కడ చూడండి టెక్స్ట్ స్పీచ్ సంబంధించి ఫంక్షన్స్ రెండు ఉన్నాయి. టెక్స్ట్ స్పీచ్ సంబంధించి స్పీక్ ఉంది, స్టాప్ ఉంది, కాబట్టి ఇక్కడ స్పీక్ ఇద్దాం. ఇచ్చేసి ఏది పంపించాలి ఇక్కడ మనకు, ఇక్కడ వచ్చేటువంటి రెస్పాన్స్ టెక్స్ట్ అంటే ఆన్సర్ అనేది లేబుల్లో వస్తుంది, టెక్స్ట్ స్పీచ్ ఇంజన్ కూడా వెళ్తుంది. ఒకసారి మనం ట్రై చేసి చూద్దాం. ఇందాక క్వశ్చన్ అడిగి సేమ్. వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ డిఎన్ఏ? The full form of DNA is deoxyribonucleic acid. చూడండి మనకు ఆన్సర్ టెక్స్ట్ వచ్చింది, అదే సమయంలో వాయిస్ కూడా ఇక్కడ వచ్చింది. ద ఫుల్ ఫామ్ ఆఫ్ డిఎన్ఏ ఈజ్ డిఆక్సిరైబోన్యూక్లిక్ యాసిడ్ అని వచ్చింది. ఇంకో క్వశ్చన్ అడుగుదాం మళ్ళీ. వాట్ ఈస్ ప్రోటిస్టా? Protista is a diverse kingdom of eukaryotic organisms that are unicellular, although some species may be multicellular. Protists are defined ఇక్కడ by మనం their simple మధ్యలో cell ఆపాలంటే structure and lack of ఆపొచ్చు, specialized కానీ మనం tissues. దానికి ఏ బటన్ ఇవ్వలేదు, కాబట్టి ఇక్కడ మనం ఒక బటన్ ఇచ్చి దాన్ని ఆపొచ్చు. చూడండి Found in such as freshwater, మధ్యలో లేకుంటే మధ్యలో saltwater, ఆపడానికి and రాదు, soil. కాబట్టి ఇప్పుడు దీన్ని ఆపడానికి ఒక Protists బటన్ exhibit a ఇద్దాం. wide range of characteristics and can be plant-like, animal-like, or fungus-like in their functions. ఇప్పుడు ఇంకొక బటన్ ఇద్దాం దాన్ని ఆపడానికి, అంటే మధ్యలో ఆపాల్సి వస్తే సౌండ్ని. చూడండి ఇక్కడ దాన్ని ఆపడానికి ఒక బటన్ ఇస్తాం, స్టాప్ రీడింగ్. దీన్ని మనం తర్వాత మార్చుకుందాం, దీని షేప్ కానీ. ఇప్పుడు ఇక్కడ ఒక్కొక్క బటన్ కూడా మనం ఇమేజెస్ కూడా ఇవ్వచ్చు, రికార్డింగ్కి మైక్ సింబల్ ఇవ్వచ్చు, స్టాప్కి స్టాప్ సింబల్ ఇవ్వచ్చు. ఈ విధంగా ఇచ్చి మనం కరెక్ట్గా అన్ని ఎలా కావాలంటే ఆ విధంగా మార్చుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. చూడండి ఇప్పుడు స్టాప్కి మనం దీనికి రీనేమ్ చేద్దాం, BTN స్టాప్. ఇందులోకి వచ్చేసి మనం ఏం చేయాలి, బటన్ స్టాప్ క్లిక్ చేసినప్పుడు ఈ టెక్స్ట్ స్పీచ్ అనేటువంటిది ఇంజన్ ఏదైతే ఉందో అది ఆగిపోవాలి. అంటే టెక్స్ట్ స్పీచ్ అనేటువంటి దాంట్లో చూడండి దీన్ని ఇక్కడ స్టాప్ అనేటువంటిది తీసుకుంటాం. ఈ విధంగా చూడండి, ఒకసారి ట్రై చేసి చూద్దాం మనం. వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ఫోటోసింథసిస్? Photosynthesis is the process by ఇప్పుడు which మనం green ఆపి చూద్దాం. plants, algae, ఆపేసాను చూడండి, స్టాప్ రీడింగ్ అనేటువంటిది క్లిక్ చేయగానే అది ఆగిపోయింది. ఇంతవరకు మనం ఒక బేసిక్ యాప్ని మనం ఇందులో తయారు చేసాం. ఇప్పుడు దీన్ని మనం ఏం చేయొచ్చు అంటే ఇంకా ఏమేం చేయవచ్చు అని అంటే ఈ బటన్స్కి మనం ఐకన్స్ పెట్టవచ్చు. ఐకన్స్ పెట్టిన తర్వాత ఈ బటన్స్ రికార్డ్ చేసేటప్పుడు ఒక ఐకన్, రికార్డ్ అవుతున్నప్పుడు ఒక ఐకన్, ఆగిపోయినప్పుడు ఒక ఐకన్, తర్వాత స్టాప్ రీడింగ్ అనేటువంటి దాన్ని కూడా ఐకన్ ఇవ్వచ్చు. మనం ఇంకా
దీనికి సంబంధించి అడిషనల్ ఇంకేమన్నా మార్చాలనుకుంటే కూడా ఇందులో మార్చడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మనం మరొక ఫీచర్ కూడా యాడ్ చేయొచ్చు. అదేంటంటే ఇక్కడ టెక్స్ట్ టు స్పీచ్ అనేటువంటిది మనం స్పీచ్ రికగ్నైజర్కి లాంగ్వేజ్ ఇంగ్లీష్ అని మనం సెట్ చేసాం కదా, ఇది కూడా మనం స్క్రీన్ పైన మార్చేలాగా ఇచ్చుకోవచ్చు. అంటే ప్రతిసారి మనం ఈ కోడ్లో మార్చకుండా జస్ట్ ఇక్కడే ఒక ఐటమ్ సెలెక్ట్ చేసుకోవడానికి మనం ఒక కాంపోనెంట్ ఇచ్చేసి అందులో ఇంగ్లీషా తెలుగా ఏది కావాలనేటువంటిది కూడా మార్చుకునే విధంగా మనం ఇవ్వచ్చు. ఇప్పుడు దానికోసం చూడండి, ఇక్కడ ఈఎన్ మనం డైరెక్ట్ టైప్ చేయకుండా ఒక కాంపోనెంట్స్ యాడ్ చేద్దాం. ఈ కాంపోనెంట్లో వచ్చేసి డిఫరెంట్ కాంపోనెంట్స్ ఉంటాయి. ఇప్పుడు మనం ఏదైనా ఒక లిస్ట్, అంటే ఇంగ్లీష్, తెలుగు, హిందీ అని 3 లాంగ్వేజ్లు యాడ్ చేయాలంటే వాటి 3ని కలిపి ఒక లిస్ట్ అంటాం. ఈ లిస్ట్ని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకునే విధంగా చేయాలంటే మనం ఏం చేయొచ్చు అంటే ఈ లిస్ట్ పికర్ అనేటువంటి చూడండి, లిస్ట్ పికర్ అనేటువంటి కాంపోనెంట్ని మనం యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ముందే యాడ్ చేద్దాం. చూడండి, లిస్ట్ పికర్ అనేటువంటి కాంపోనెంట్. ఈ కాంపోనెంట్లో డిఫాల్ట్గా మనకి ఏముంది, ఈఎన్ ఇంగ్లీష్ ఉంది. కాంపోనెంట్లో డిఫాల్ట్గా మనకు ఏది ఉందంటే ఈఎన్ అనేటువంటి ఇంగ్లీష్ ఉంది. ఇది కాకుండా మనం ఇంకేమేమి ఉండాలి చూడండి. ఈ కాంపోనెంట్ మీరు జాగ్రత్తగా గమనిస్తే ఈఎన్ అనేటువంటిది టెక్స్ట్, కనిపించాల్సిన టెక్స్ట్, తర్వాత ఎలిమెంట్ ఫ్రమ్ టెక్స్ట్ స్ట్రింగ్, అంటే ఇక్కడ ఏమేమి కావాలంటే మనం ఏమేమి కావాల్సినటువంటిది ఈఎన్తో పాటు మనం ఏమేమి కావాలనుకున్నాం, తెలుగు కావాలనుకున్నాం, టీఈ కామా ఇచ్చి టీఈ అని ఇచ్చాను, మళ్ళీ కామా ఇచ్చి హెచ్ఐ అని ఇచ్చాను. అంటే 3 లాంగ్వేజెస్ మనం యాడ్ చేస్తాం. అంటే ఇక్కడ ఈ బటన్ ప్రెస్ చేస్తే ఏమవుతుందో ఒకసారి చూడండి, స్క్రీన్ పైన ఈఎన్ టీఈ హెచ్ఐ వచ్చింది. మనం ఏది క్లిక్ చేస్తే అది సెలెక్ట్ కావాలి. అక్కడ చూడండి ఈఎన్. ఈ విధంగా మనం ఒక సెలెక్షన్ బటన్ మనం ఇక్కడ ఇచ్చాం, లాంగ్వేజ్ సెలెక్షన్ అన్నట్టు. అంటే లాంగ్వేజ్ ఈఎన్ అంటే ఇంగ్లీషు, టీఈ అంటే తెలుగు. ఈ విధంగా ఇప్పుడు జస్ట్ ఈ బటన్, ఈ లిస్ట్ పికర్ని ఇచ్చాం, లిస్ట్లో ఐటమ్స్ యాడ్ చేసాం. ఇది క్లిక్ చేయగానే ఏం కావాలనేటువంటిది ఇంకా మనం ఇవ్వలేదు. దానికోసం నెక్స్ట్ చూద్దాం. చూడండి, దీని పేరు మనం లిస్ట్ పికర్ అని ఉంది కదా, గుర్తుపెట్టుకోండి. ఇది బ్లాక్లోకి వెళ్ళిన తర్వాత మనం ఏం చేయాలి, ఇక్కడ బటన్ క్లిక్ చేయకముందు లేదా మనం లిస్ట్ పికర్ క్లిక్ చేసిన తర్వాత ఆఫ్టర్ పికింగ్, అంటే లిస్ట్ పికర్లో మనం ఒక ఐటమ్ సెలెక్ట్ చేసుకోగానే ఏం కావాలి అంటే ఇక్కడ ఇస్తాను చూడండి. ఏం కావాలి, ఒకటి ఈ టెక్స్ట్ స్పీచ్ అనేటువంటిది ఉంది కదా, దీనికి అక్కడ సెలెక్ట్ చేసుకున్నటువంటి లాంగ్వేజ్ సెట్ కావాలి. ఇది మనం డిఫాల్ట్గా ఇచ్చింది కాకుండా సెలెక్ట్ చేసుకున్నటువంటిది. ఏది సెలెక్ట్ చేసుకున్నటువంటిది, లిస్ట్ పికర్లో సెలెక్ట్ చేసుకున్నటువంటిది. లిస్ట్ పికర్లో సెలెక్ట్ అయినది ఎలా తెలుస్తుంది మనకంటే, కిందికి వెళ్తే లిస్ట్ పికర్లో సెలెక్షన్ అనేటువంటిది ఒక ఆప్షన్ ఉంటుంది చూడండి. సెలెక్షన్ అంటే లిస్ట్ పికర్లో సెలెక్ట్ అయినటువంటిది ఇక్కడ యాడ్ చేస్తాం. అంటే దీని మీనింగ్ ఏంటి, లిస్ట్ స్పీకర్లో మనం ఒకటి సెలెక్ట్ చేసుకున్నప్పుడు స్పీచ్ రికగ్నైజర్కి ఆటోమేటిక్గా ఆ సెలెక్ట్ చేసుకున్న ఐటమ్ వెళ్ళిపోతుంది. అంటే ఈఎన్ సెలెక్ట్ చేసుకుంటే ఈఎన్ వెళ్తుంది, టీఈ సెలెక్ట్ చేస్తే టీఈ వెళ్తుంది, హెచ్ఐ సెలెక్ట్ చేసుకుంటే హెచ్ఐ వెళ్తుంది. అది మనం ఒకసారి ట్రై చేద్దాం. అట్ ద సేమ్ టైం మనము ఇక్కడ ఈ లిస్ట్ స్పీకర్లో డిఫాల్ట్ టెక్స్ట్ ఉంది కదా ఈఎన్ అనేటువంటిది, అవి కూడా మనం మారుస్తాం. లిస్ట్ స్పీకర్కి సంబంధించి టెక్స్ట్ ఉంది కదా, ఎందుకంటే మనకు అక్కడ మారిందా లేదో తెలియదు కదా, ఇది కూడా ఇక్కడ మనం మారుస్తాం. మారిస్తేప్పుడు మనకు సేమ్ దీనికి కూడా లిస్ట్ స్పీకర్ సెలెక్షన్ ఇద్దాం. అంటే దీని అర్థం ఏంటి, ఇప్పుడు ఇది ఇక్కడ ఇది మనకు డిఫాల్ట్గా ఇచ్చింది అవసరం లేదు, తీసేస్తున్నాను. లిస్ట్ స్పీకర్లో మనం ఒక ఐటమ్ సెలెక్ట్ చేయగానే అది స్పీచ్ లాంగ్వేజ్గా మారిపోతుంది. తర్వాత లిస్ట్ స్పీకర్ టెక్స్ట్ అంటే ఇక్కడ ఈ ప్లేస్లో మనకు ఆ ఐటమ్ మారుతుంది. ఇప్పుడు చూద్దాం, మనం ఒకసారి ట్రై చేద్దాం. నేను ఇక్కడ ఈఎన్ అని ఇచ్చాను, టీఈ తీసుకున్నాను చూడండి, మారింది. ఇక్కడ టీ అనేటువంటిది మారింది చూడండి ఈ ప్లేస్లో. నెక్స్ట్ హెచ్ఐ తీసుకుంటాను, ఇక్కడ మారింది. సరే, మరి స్పీచ్ కూడా మారిందా లేదా మనం ఒకసారి ట్రై చేద్దాం. నేను ఇక్కడ టీఈ తీసుకొని స్పీచ్ ట్రై చేసి చూస్తాను. నేను ఇంగ్లీష్లోనే మాట్లాడతాను, అది తెలుగులో వస్తుందా ఇంగ్లీష్లో వస్తుందా తెలుస్తుంది చూడండి. వాట్ ఈజ్ డిఎన్ఏ చూడండి, ఇది తెలుగు తీసుకుంది ఆల్రెడీ. కాబట్టి ఇక్కడ ఆన్సర్ మనకు కరెక్ట్గా రాదు. ఇంగ్లీష్లో అడిగాము, ప్రశ్ననేమో ఇంగ్లీష్లో అడిగాము, తర్వాత డిఎన్ఏ అని అక్షరాలు అర్థంలో తెలుస్తాను, దయచేసి ఇక్కడ మళ్ళీ అర్థం ప్రశ్న కాలేదని advisor- చెప్తుంది. కాబట్టి మనం తెలుగు సెలెక్ట్ చేసుకున్నప్పుడు తెలుగులో అడగాలి, ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇంగ్లీష్లో అడగాలి. ఇప్పుడు తెలుగు సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి అది ఇప్పుడు నేను హెచ్ఐ హిందీ సెలెక్ట్ చేసుకున్నాను చూడండి. డిఎన్ఏ का मतलब क्या है హిందీలో వచ్చేసింది, ఆన్సర్ హిందీలో వస్తుంది. ఇప్పుడు डीएनए का मतलब है डिजिटल इंडिया न्यूज एजेंसी। यह एक ఇది न्यूज ఇంకొక चैनल या డిఎన్ఏ समाचार గురించి एजेंसी చెప్తుంది. ఈ విధంగా హిందీ వచ్చింది చూడండి. నెక్స్ట్ ఇంగ్లీష్ తీసుకుంటే ఇంగ్లీష్ వచ్చేస్తుంది. వాట్ ఈస్ డిఎన్ఏ ఇన్ సైన్స్,
In science, DNA stands for deoxyribonucleic acid. It is a molecule that contains the genetic instructions for the development, functioning, growth, and reproduction. ఈ విధంగా చూడండి. అంటే ఇక్కడ మనం లిస్ట్ని డైరెక్ట్గా లాంగ్వేజ్ సెలెక్షన్కి యాడ్ చేసాం. ఇక్కడ స్టాప్ అనేటువంటి స్టాప్ రీడింగ్ యాడ్ చేసాం. ఈ విధంగా బేసిక్ ఫంక్షనాలిటీకి సంబంధించి కంప్లీట్ చేసాం. దీని డిజైన్ సంబంధించి కొంచెం మనం మార్పులు చేసుకొని దీన్ని ఇంకా బాగా చేసుకోవచ్చు. అది చూద్దాం. ఇక్కడ చూడండి, బటన్స్ ఈఎన్ ఇచ్చాను. తర్వాత ఇక్కడ మాట్లాడడానికి స్పీకర్ మైక్ ఐకాన్ ఇచ్చాను. స్టాప్కి స్టాప్ ఐకాన్ ఇచ్చాను. కింద ఒక టెక్స్ట్ కూడా ఇచ్చాను, లాంగ్వేజ్ ఆస్క్ స్టాప్ అనేటువంటిది. అంటే ఇది క్లిక్ చేస్తే లాంగ్వేజ్, ఇది క్లిక్ చేస్తే స్టార్ట్ చేయడానికి, ఇది స్టాప్ చేయడానికి అని చెప్పి ఈ విధంగా మనం క్లిక్ చేసిన తర్వాత కూడా బటన్ మార్చడానికి మనం కోడ్ కూడా ఇవ్వచ్చు. అంటే ఎప్పుడైతే క్లిక్ చేస్తామో క్లిక్ చేసిన తర్వాత బటన్ని టాకింగ్ అనేటువంటి బటన్ వచ్చేలాగా, అది ఆగిపోవడం అంటే మాట్లాడడం మనం ఆగిపోయిన తర్వాత వేరే బటన్ వచ్చేలాగా, తర్వాత మధ్యలో ఇది మళ్ళీ మనం బటన్ క్లిక్ చేస్తే టెక్స్ట్ స్పీచ్ ఇంజన్ని ఆఫ్ చేయడం, ఈ విధంగా మనం అడిషనల్గా ఎన్ని కావాలంటే అన్ని మనం చేసుకోవచ్చు. చూడండి ఈ విధంగా. తర్వాత క్లిక్ చేసినప్పుడు దాని సైజ్ పెరిగేలాగా కూడా నేను ఇక్కడ కోడింగ్ ఇచ్చుకున్నాను. ఈ విధంగా ఇవి అడిషనల్గా మనం చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ యాప్ని మనం ఒకసారి కంప్లీట్ అయిన తర్వాత ఎలా ఉంటుందో ఒకసారి చెక్ చేసి చూద్దాం. చూడండి, ఈ విధంగా యాప్ లోడ్ అవుతుంది. చూడండి, ఈఎన్ లాంగ్వేజ్ ఉంది. లాంగ్వేజ్ క్లిక్ చేసి మనం లాంగ్వేజ్ మార్చుకోవచ్చు. ఇక్కడ స్పీక్ అనేటువంటి చూడండి, ఇక్కడ నేను ఇంగ్లీష్ తీసుకుంటాను. ఇంగ్లీష్ స్పీక్ అనేటువంటి బటన్ క్లిక్ చేయగానే ఎలా మారుతుందో మీరు ఒకసారి చూడండి. వాట్ ఈజ్ సోలార్ ఎక్లిప్స్, ఇక్కడ ప్లీజ్ వెయిట్ లోడింగ్ ఆన్సర్ అనేటువంటిది కూడా వచ్చింది. తర్వాత దాని గురించి A solar eclipse occurs when the moon passes between the earth and the sun, blocking the sun's light and ఇక్కడ casting a ఆపుతున్నాను, shadow స్టాప్ on the చేశాను. earth. This temporary blocking of the sun मानव जाति का शास्त्रीय नाम क्या है? मानव जाति का शास्त्रीय नाम है होमो सेपियंस. इसका अर्थ है बुद्धिमान मनुष्य. ये शास्त्रीय नाम मानव जाति को वर्णित करने के लिए प्रयोग किया जाता है. ఈ విధంగా మీరు గమనించారు. ఇక్కడ లాంగ్వేజ్ సెలెక్షన్ చేసుకున్న తర్వాత మనం మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ ఐకాన్ మారింది. తర్వాత ఆన్సర్ ఇచ్చే ముందు వెయిట్ చేయమని చెప్పి కూడా మనకు వచ్చింది. ఆ విధంగా కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా మనం ఈజీగా పిల్లలు ఏదైనా క్వశ్చన్ అడిగినప్పుడు దానికి ఆన్సర్ని వాయిస్ రూపంలో కూడా ఇవ్వడానికి, అంటే ఇది కేవలం టెక్స్ట్ రూపంలోనే కాకుండా వాయిస్ రూపంలో కూడా మనకు ఆన్సర్ ఇవ్వడానికి ఒక యాప్ని మనం తయారు చేసుకోవడం జరిగింది. ఈ విధంగా మనం ఎంఐటి యాప్ ఇన్వెంటర్ని ఉపయోగించి అనేక రకాల యాప్స్ని మనం తయారు చేసుకోవచ్చు. ఈరోజు మనం ఈ యాప్ తయారు చేయడం ద్వారా ఒకటి స్పీచ్ రికగ్నైజర్, మనం ఏదైనా మాట్లాడినప్పుడు అది తీసుకొని దాన్ని టెక్స్ట్ కన్వర్ట్ చేసుకోవడం, తర్వాత మాట్లాడినటువంటి మాటల్ని చాట్ బాట్కు పంపించి అక్కడ నుంచి ఆన్సర్ వచ్చిన తర్వాత మళ్ళీ టెక్స్ట్ స్పీచ్, అంటే మనం ఇక్కడ రకరకాల కాంపోనెంట్స్ గురించి ఈరోజు చెప్పుకున్నాం. ఒకటి స్పీచ్ రికగ్నైజర్, రెండవది టెక్స్ట్ స్పీచ్, ఆ తర్వాత చాట్ బాట్. ఇవే కాకుండా లిస్ట్కి సంబంధించి ఏ విధంగా వాడాలనేటువంటిది కూడా మనం చూసాం. లిస్ట్ ఐటమ్స్ యాడ్ చేసుకోవడం, దాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏ విధంగా మారాలి. ఈ విధంగా మనము ఏదైనా ఒక యాప్ తయారు చేస్తున్నప్పుడు దానికి సంబంధించినటువంటి లేఅవుట్తో పాటు మనం కాంపోనెంట్స్ ఏ ఉండాలనేవి ముందే మనం ఒక రఫ్ డయాగ్రామ్ ఒకటి ప్లాన్ చేసుకుంటే అప్పుడు ఈజీగా మనం వాటిని ఇందులో తయారు చేయడానికి అవకాశం ఉంటుంది. యాప్ ఇన్వెంటర్ ద్వారా చాలా మంచి యాప్స్ని తయారు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకా చాలా కాంపోనెంట్స్ ఉన్నాయి. వాటన్నింటి గురించి కూడా మనం ముందు నెక్స్ట్ ఎపిసోడ్స్లో చెప్పుకుందాం. ఈరోజు చేసినటువంటి ఈ యాప్ మీకు అందరు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.